భారతదేశంలో రిపబ్లిక్ డేని నాశనం చెయ్యాలి. లేకపోతే ఆగస్టు 15 నాశనం జేయాలి. దేశమంతటా అల్లకల్లోలం జేయాలి. ఆహ్, పేద ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినోళ్ళైతే గనక డబ్బుల దగ్గరలో దొరికిపోతున్నారు. లేకపోతే గనక ఎక్కడో మాటల్లో దొరికిపోతున్నారు. కాబట్టి ధనవంతులైన, విద్యావంతులైనటువంటి ముస్లిముల్ని తీవ్రవాదం వైపుకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో జైషే మహమ్మద్ పాకిస్తాన్ మాడ్యూల్ మహిళల్ని ముందు పెట్టింది. ముస్లిం ఆడవాళ్ళనితో ఒక టీమ్ ఏర్పాటు చేసి, వాళ్ళని ముస్లిం మగవాళ్ళ వైపుకి ఉసుకొల్పింది. వాళ్ళు ముస్లిం అబ్బాయిలు ఎవరైతే యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళు, కాలేజీల్లో చదువుతున్న డాక్టర్లని పటాయించి, ప్రేమ పేరుతో వాళ్ళతో ఆహ్, సంబంధాలు నెరిపి, ఆ పైన వాళ్ళని అల్లా చెప్తున్నాడన్న పేరుతో తీవ్రవాదం వైపుకి తీసుకెళ్ళి, పాకిస్తాన్ కోరికను నెరవేర్చే ప్రక్రియ డాక్టర్స్ మాడ్యూల్. ఆ డాక్టర్స్ మాడ్యూల్‌ది ఎప్పుడైతే వీళ్ళు కాశ్మీర్‌లో అతికిచ్చిన ఒక పోస్టర్‌తో అసలు విషయం బయటపడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హర్యానా, ఢిల్లీలో అరెస్టులు చేసేటప్పటికి పారిపోయినటువంటి డాక్టర్ ఉమేష్ అనేటటువంటి వాడు తను తప్పించుకుని చివరికి ఎర్రకోట దగ్గర పేలుద్దామని పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చొని అక్కడ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఇంకోటి అక్కడ జనం ఎక్కువగా లేకపోవడంతో, జనం ఎక్కువగా ఉన్న చోట్ల విధ్వంసం సృష్టించాలన్న పేరుతో కారులో బయలుదేరి ఎర్రకోటకి సమీపంలోని సిగ్నల్ లైట్ దగ్గరకొచ్చాక తనని తాను పేల్చుకుంటూ కారును కూడా పేల్చుకుని విధ్వంసం సృష్టించినటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ కేసులో అతనికి సహకరించిన మరొక ఇద్దరు దేశద్రోహులు అరెస్ట్ అయ్యారు. జమీర్ అహ్మద్, తుఫైల్ అహ్మద్. ఈ ఇద్దరిని కాశ్మీర్ పోలీసులు కాశ్మీర్‌కి వెళ్ళి మరి అరెస్ట్ చేశారు ఎన్ఐఏ వాళ్ళు. అక్కడి నుంచి ఈళ్ళు ఫాలో అయ్యారన్నమాట.